నాకు బాగా నచ్చింది సినిమా ముందు. ఎందుకంటే ఇందాక మీరు ఎంతైతే టెన్షన్ కాసేపు 1 మినిట్ ట్రైలర్‌లో అలా కనపడిందో, అది టోటల్ ఫిల్మ్‌లో మెయింటైన్ చేశాడు ఆయన. ఎప్పుడు నేను ఓ స్క్రీన్ ప్లే టీచర్‌గా స్క్రీన్ ప్లే అంటే బాగా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ గారు కొత్తగా స్క్రీన్ ప్లే గురించి మనం చెప్పక్కర్లేదు. కానీ అద్భుతమైనటువంటి ఒక ఉత్కంఠని హాలీవుడ్ సినిమా చూసిన ఎఫెక్ట్ తీసుకొచ్చారు. మా విష్ణు దేనికైనా రెడీ విష్ణును ఈ విష్ణుని చూస్తే అస్సలు ఎంత అద్భుతంగా నటించాడంటే మీకు చాలా సీనుల్లో అట్లా అది కనపడుతుంది ఆ ఎఫెక్ట్. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఒక అంశం ఇవాళ ఎక్కడెక్కడో ఏటీఎంలో ఎవరు చంపేస్తారో తెలియదు, ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు చంపేస్తారో తెలియదు. అలాంటి టైంలో ఒక కిల్లర్ తీసుకుని అసలు భయపెట్టడం కూడా చూడండి. మొదటి శవం జూబ్లీ హిల్స్లో దొరికింది అనగానే రేపొద్దున అందరూ ఒక ఉత్సాహాన్ని చేస్తారు. చాలా బాగుంది. నాకు తోచిన 2 సలహాలు కూడా చెప్పాను. ఆయనకి నచ్చినాయి. ఆయన దాన్ని కూడా మళ్ళీ మేము రష్ చేసే చూసాం ముందు. ఇంకా అందుకని ఈ చిత్రం ఎప్పుడైతే ఇలాంటి చిత్రాలకి ఆదరణ పెరుగుతుందో, అప్పుడు మేము వచ్చిన కొత్తలో ఎలా అయితే హ్యాపీగా చక్కగా ఒక పద్ధతి అయిన కథలు రాసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కమర్షియల్లోకి వచ్చాం. కానీ రామ్ గోపాల్ వర్మ గారు తను అనుకున్న దాన్ని ఓ పద్ధతిలో తీసుకెళ్తా ఉంటాడు ఆయన. ఇది అందులో విజయాన్ని సాధించే విధానం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అనుక్షణం ఇందులో మీకు ఉత్కంఠ ఉంటుంది. అనుక్షణం మీకు ఉత్సుకత ఉంటుంది. అనుక్షణం మీకు దాని మూలంగా లభించే వినోదం ఉంటుంది సినిమాలో. కాసేపు మన బ్రహ్మానందం పాత్ర కూడా చాలా చక్కగా నవ్విస్తుంది మిమ్మల్ని. రేవతి గారు ఒకళ్ళు చాలా అద్భుతంగా చేశారు ఈ చిత్రంలో. ఆఫ్టర్ చాలా కాలం తర్వాత ఆవిడని ఎన్నో మంచి సినిమాల్లో చూసి మళ్ళీ మన రామ్ గోపాల్ వర్మ విష్ణు గారి సినిమాలో దాంట్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అలా ఎంత అతుక్కుపోయారో ఆ పాత్రకి. కాబట్టి ఒక మంచి చిన్న పాయింట్ని తీసుకుని దాన్ని 2 గంటల సినిమాగా అద్భుతంగా ఉత్కంఠభరితంగా తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ గారిని, దానికి ఆ కథకి తను న్యాయం చేయగలడని విష్ణుని తీసుకోవడం. విష్ణు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ఓరియంట్ మాస్ అంటే క్లాస్లో మాస్ హీరోలు ఉంటారు కొంతమంది. అది ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో. మీరు చూశారు ఇందాక 2-3 షాట్లు. క్లాస్గా యాక్ట్ చేస్తా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మాస్. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ విష్ణు. డెఫినెట్గా ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం కాదు, నీకు చాలా స్వతంత్రం పొందిన ఆనందం వస్తుంది. Good evening, everybody. Sir, I'm honored to be here, standing here, and share this stage to tell you that this was a wonderful experience for me. నేను విష్ణుతో ఫస్ట్ టైం వర్క్ చేశాను. నేను మీది విష్ణుది రౌడీ చూసి నాకు చాలా నచ్చింది. అండ్ హీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ సంథింగ్ న్యూ టు లెర్న్ విత్ ఎవ్రీ ఫిలిం వన్ డస్. So I think Vishnu seriousness anedi we have seen D and all. That's my favorite film of Vishnu's, and seeing him do something so serious and so convincingly, I think he's done a great job. And Ram Gopal Varma gartho idu na third picture. Naku I cannot tell you how big a fan I am. నేను ఆయన చాలా పిచ్చ ఫ్యాన్ని. సో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఇందులో నేను ఒక రిపోర్టర్ రోల్ చేస్తున్నాను, మీరు అందరు చూసే ఉంటారు. ఇట్స్ అ వెరీ సీరియస్ రోల్ అండ్ ఐ రియలీ వర్క్డ్ అ లిటిల్ బిట్. నా సొంతంగా మిగతాదంతా ఆయన ఇన్పుట్టే, నేను ఎలా పర్ఫామ్ చేయాలి అండ్ యునో మై క్యారెక్టర్ అండ్ ఆల్. సో హీ హెల్ప్డ్ మీ డెవలప్ దట్ రోల్. And Ramu garu, thank you for believing me again and giving me this role. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే కొత్త there's a new way of their doing it, the auction అనేది నాకు ఐ రియలీ డోంట్ హ్యావ్ నాకు అవగాహన లేదు దాని గురించి ఏంటి అనేది. నేను వెబ్సైట్ చూశాను, సో దాని ద్వారా నాకు తెలిసింది దిస్ ఇస్ అ న్యూ వే ఆఫ్ యునో ది డూయింగ్ దిస్ ఫిలిం. సో ఐ హోప్ దట్ new people come forward and accept this, and I hope this becomes a big success. Thank you so much, Vishnu. Thank you, sir, for coming over and
మీరు మీ ఐడియాస్ చెప్పినందుకు అండ్ మీకు నచ్చింది, మీరు ఏదైతే బ్లంట్గా చెప్పారో నాకు అది చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోహన్ బాబు గారు, మీరు అన్నారు నేను మీ డార్లింగ్ గురించి చెప్పాలని. మీ డార్లింగ్ గురించి మీరే చెప్తే బాగుంటుంది. ఐ వాంట్ టు నో మోర్ ఫ్రమ్ యునో. As of now, Tuesday afternoonకి 500+ బిడ్డింగ్స్ వచ్చాయి. దాంట్లో we hope దాంట్లో ఈవెన్ ఇఫ్ మేము ఒరిజినల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రాము గారు నేను కూర్చున్నప్పుడు ఆయన ఐడియా చెప్పినప్పుడు అంతా అయిపోయింది. ఇక్కడ మీ ముందే అనౌన్స్ చేసి వెళ్ళిన తర్వాత సార్ 10 మంది కొంటే ఇనిషియల్గా విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ సార్. ఐ థింక్ విల్ బీ సక్సెస్ఫుల్. 10 మంది కొంటే చాలు, మళ్ళీ ఇట్ విల్ బీ ఎ పాత్, ఒక బాట వేసినట్టు ఉంటుంది సార్ అని చెప్పాం. బట్ వీఆర్ హ్యాపీ విత్ ద 500+ బిడ్స్. బట్ దాంట్లో ఎన్ని సీరియస్ అనేది వీఆర్ గెటింగ్ డౌన్. రేపు మార్నింగ్ పేపర్లో వీఆర్ అనౌన్సింగ్ ఆల్ ఏ ఏరియాకి ఎంత హైయెస్ట్ బిడ్ వచ్చిందనేది వీఆర్ పుటింగ్ ఇట్ అవుట్ ఇన్ ద పేపర్స్ టుమారో. రేపు మీకు తెలుస్తుంది. బిడ్ ఇస్ ఓపెన్ టిల్ సాటర్డే ఈవినింగ్ 6 o'clock. అండ్ దీంట్లో మాకు వన్ ఫ్లా మేము చేసిన తప్పు ఏంటంటే మేము ఊహించింది క్రెడిట్ కార్డ్ సిస్టమ్ పెట్టలేదు. బట్ it was too short a notice for us to do all that. But we are going to do that. Overseas enquiries, మాకు మెయిన్గా వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓవర్సీస్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఈ సినిమా కొనడానికి ప్రిపేర్ అయినారు. సో దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ విచ్ మేము అది ఊహించలా. సో ఫార్ అగైన్ మనం సండే కలవాలి. ఆ రోజు మేము విన్నర్స్ అందరిని అనౌన్స్ చేస్తాం. మెయిన్ థింగ్ నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు దీని డీటెయిల్స్, ఒక సినిమా అనేది ఏ నిర్మాత అయినా ఏ దర్శకుడైనా ప్రేక్షకుల కోసం తీస్తాడు. ఇక్కడ ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టీల్ ఇండస్ట్రీ, కాంక్రీట్ లేకపోతే ఏదో ఒక మెషిన్స్ తయారు చేయడం అనేది ఎవరికి తెలియదు దాని గురించి. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆ గ్లామర్ ఉండబట్టి, లేకపోతే స్టార్స్ బట్టి, లేకపోతే వాట్ ఎవర్ ఇష్యూస్, ఒక స్టోరీ అనేది ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి దాన్ని ఫాలో అవుతారు. ఏమవుతుంది, ఏ సినిమా ఎలా ఆడుతుంది, ఏంటి, ఎలా దాని బేసిక్ ఫీల్ ఎలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ. అప్పుడు అంత కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి బిజినెస్లో కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఇవ్వటం అనేది. ఇంకోటి, ఒక సాంగ్ వినిపిస్తే వాళ్ళకి నచ్చచ్చు, ఇంకోటికి నచ్చకపోవచ్చు, ఇంకోటి చాలా నచ్చచ్చు, ఇంకోటి అసలు మధ్యలో ఆపేయచ్చు. అలా రకరకాల టేస్ట్లు, అభిప్రాయాలు అనేది ఎమోషన్కి సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి ఉంటాయి. అప్పుడు అది చూసి డెసిషన్ తీసుకునే ఫీల్ ఉన్నవాళ్ళు ఎంత పెంచితే ఆ సినిమాకి అంత న్యాయం చేకూరుతుందని నా ప్రైమరీ ఐడియా ఇది ఫస్ట్లో వచ్చింది. కానీ ఐడియా రావటానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న ప్రాక్టికల్ డిఫికల్టీస్, అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక పద్ధతికి అలవాటు అయిపోయి సంవత్సరాల నుంచి దీన్ని మార్చాల్సిన అవసరం ఉందా, మార్చితే ఏమవుతుంది, ఎందుకులే మనం ఒక్కడే లైన్లోంచి బయటకు వచ్చి వేరే విధంగా చేయాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశంతో చాలామంది ఒక కొత్తదనాన్ని ఎప్పుడు అసలు స్వీకరించరు. సో ఈ ఐడియా వచ్చినప్పుడు నేను ఫస్ట్ విష్ణుతో మాట్లాడి, నేను నా మైండ్లో మోహన్ బాబు గారు అసలు ఒప్పుకోరు దీనికి. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎంత ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు అంత పాతగా ఆలోచిస్తారు. ఆబ్వియస్లీ ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి అంత అనుభవం ఎంత వస్తే అంత ఎక్స్పీరియన్స్ పాత పడతారని నా ఫీలింగ్, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో విష్ణుకి ఇమ్మీడియట్గా అర్థమవుతుంది మోహన్ బాబు గారిని ఒప్పుకోరు, ఎలా అయినా ట్రై చేసి కన్విన్స్ చేద్దాం అనేది నా మైండ్లో ఎక్కడో పెట్టుకున్నాను. అంటే నాకు ఆయనకు ఉన్న క్లోజ్నెస్, నాకు ఉన్న ఒకే ఫ్రెండ్ అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మోహన్ బాబు గారు లేనప్పుడు ఫస్ట్ నేను విష్ణువు చెప్తే, విష్ణు ఇన్ని ఇంట్రెస్టింగ్గా ఉందండి అని తన మా ఒక ఆలోచనలో పడిపోయి కొంచెంసేపు ఆలోచించి తర్వాత లేదండి అని ఇలా చేసి ఐఎమ్ స్కేర్డ్ అన్నాడు. ఎందుకు స్కేర్డ్ అంటే, వినటానికి బాగుంది కానీ ఏదో ఉంది నాకు అని. ఆబ్వియస్లీ విష్ణు అనేది ఇప్పుడు నేను ఈ ఐడియా చెప్పేటకి విష్ణు రేపు పొద్దున్న డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే థియేటర్స్ ఇలా ఎన్నో రకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తను ప్రొడ్యూసర్గా ఉన్న ఒక పొజిషన్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కడేం ఎఫెక్ట్ అవుతుందని 1-2 సార్లు చెక్ చేసుకుని తన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన ఎంతూజియాజం చూపించిన ఎక్కడో ఒక కేర్ఫుల్నెస్ తోటి చాలా ఒక డౌట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు.
తర్వాత నేను మోహన్ బాబు గారు విష్ణువే ఇలా డౌట్ కొంటే ఇంక మోహన్ బాబు గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని నాకు ఫీలింగ్ వచ్చింది. అప్పుడు తర్వాత విష్ణువే నాకు ఫోన్ చేసి ఒక 2-3 గంటలయ్యాక నాన్నగారికి చెప్పాను, ఇమ్మీడియట్లీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్, మీరు అది చెప్పకపోతే అసలు ఇది జరిగేది కాదు. అంటే ఐడియా రావడానికి నాకు రోజుకి 100 ఐడియాలు వస్తాయి, కానీ దాన్ని ఒక ప్రొడ్యూసర్గా ఇంప్లిమెంట్ చేసి ఒక రిస్క్ని టేక్ ఓవర్ చేయడానికి చాలా గుండె ధైర్యం కావాలి ఒకటి. రెండోది మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ ఆయన పర్సనాలిటీలోనే ఒక దమ్ము చేసి చూద్దాం తర్వాత ఏం చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఉంది కాబట్టి అది హెల్ప్ అయింది. మూడోది ఆయనకు ఐడియా విపరీతంగా అర్థమైంది. మా అందరికన్నా నాకన్నా ఎక్కువ ఆయనకు అర్థమైంది యాక్చువల్గా అయిపోయిన తర్వాత. సో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ ఐడియా, ఎంబీ కార్ప్, మోహన్ బాబు గారు దానికి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, తర్వాత విష్ణు తన టెక్నీషియన్స్తో కూర్చుని ఒక రికార్డ్ టైంలో అసలు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి, దాంట్లో ఇందాక చెప్పినట్టు 1-2 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ప్రాబ్లం అనేది సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ విష్ణు అండ్ మోహన్ బాబు గారు ఫర్ దీస్ 2 రీజన్స్. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అనుకున్న దానికన్నా బిట్స్ ఏంటి, ఫస్టే నేను విష్ణు ఇందాక చెప్పినట్టు తను అన్నట్టు అనుకున్నాం, ఏదన్నా ఒక కొత్తది అసలు అండర్స్టాండ్ చేసుకోవడానికి అది ఏంటి ఇదేంటి అని జనంలోకి వెళ్ళటానికి. జనం అనేవాళ్ళు 100 పనులు చేస్తూ ఉంటారు. నేను ఏదో ఇక్కడ అనౌన్స్ చేసామని వాళ్ళ పనులన్నీ మానేసి ఏంటి అనౌన్స్ చేస్తున్నారు వినటానికి ఎవరికి టైం ఉండదు. సో ఏదైనా వెళ్ళటానికి టైం పడుతుంది. ఆ టైం ఉందా ఇప్పుడు అనేది ఒక పాయింట్. రెండోది అర్థమవుతుందా లేదా, ఎంత టైంలో అర్థమవుతుంది, అర్థమైన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడానికి ఎంత టైం తీసుకుంటారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సో అట్లీస్ట్ మనం ఒక 10% అనేది సక్సెస్ అయినా, మన 100% అనేది ఒక ఉదాహరణకి 100 సెంటర్స్ మనం ఓపెన్ చేస్తే దాంట్లో 10 సెంటర్లు అయినా కూడా ఒక పాత్ అనేది ఓపెన్ అవుతుంది. అది వేరే సినిమాకి ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, వాటెవర్ అవ్వచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, ఇది ఈ ఒక్క సినిమాకి మొత్తం టోటల్ ఇండస్ట్రీలో ఉన్న హోల్ సెటప్ అనేది మారిపోతుంది ఈ ఐడియాతోటి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా, ఏ సినిమా అయినా కూడా అది ఓపెన్ చేసేటప్పటికి ఎవరి వాల్యూ వాళ్ళు కడుతూ ఉంటారు. సో మొత్తం ఆడియన్స్ పార్టిసిపేషన్ వచ్చేస్తుంది. సో వేలం పాట ఏమిటి, సినిమా ఏమిటి అని నన్ను అడిగారు. ఏంటయ్యా అని. చీప్గా ఉంటుందండి. అంటే చీప్ అంటే ఏంటన్నా, అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై చీప్? దొంగతనం ఇప్పుడు చీప్ కాదు, మోసం చీప్ కాదు, ప్రజలను మోసం చేయడం చీప్ కాదు, అవన్నీ గొప్ప విషయాలు. బట్ మేము చేస్తున్నది చీప్ కాదు, గొప్ప విషయం. ఆ రోజు దాసనారాయణరావు గారు చాలా గొప్ప చిత్రం తీశారు. ఆ తర్వాత కొత్త వాళ్ళతో స్వర్గం నరకం తీశాడు. సోదరుడు రాఘవేంద్రరావు చాలా పెద్ద సినిమాలు తీశారు. అలాగే జ్యోతి అని ఒక చిన్న సినిమా తీశారు. పెద్ద సినిమాలు తీస్తేనే గొప్పవాడు, చిన్న సినిమాలు తీస్తే చిన్నవాడు కాదు. ఇక్కడ పెద్ద చిన్న కాదు, తెలివితేటలు. అటు పెద్ద సినిమాను తీయాలి, అటు చిన్న సినిమాను తీయాలి, కొత్త వాళ్లతోనూ తీయాలి, అనుభవం నటీనటులతోనూ సినిమా తీయాలి. అది నిజమైన దర్శకుడు. సామాన్యంగా ఎక్కువ శాతం ఇప్పుడున్న దర్శకుల్లో డబ్బులు ఎక్కువ ఏముంది, నాలెడ్జ్ ఉండదు. ఒక జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది కావాలంటే యాక్చువల్గా 5 మంది కావాల్సి వస్తే 200 మంది పెట్టుకుంటాడు. నాలెడ్జ్ లేదు, అలా అయిపోయింది. అటువంటి నిర్మాతలు, అటువంటి దర్శకులు, అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం వస్తున్నారు. ఇప్పుడు మంచి నిర్మాతలు, మంచి దర్శకులు వేళ్ల మీదనే ఉన్నారు. అలాగే మంచి డిస్ట్రిబ్యూటర్స్ కూడా వేళ్ల మందనే మధ్యన ఉన్నారు. ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొంతమంది చాలా మంచివాడు ఉన్నారు. కొంతమందిలోకి వెళ్ళిపోయినాయి థియేటర్స్. వాళ్ళు ఏం చెబితే అది 10,000 ఉన్న థియేటర్లు 30,000 అంటున్నారు, 50,000 అంటున్నారు. మాకు ఈ వ్యాపారం తప్ప, సినిమా వ్యాపారం తప్ప ఏమీ తెలియనప్పుడు సినిమా తీయడం, వాళ్ళు మనకు తెలుసు ఆ సినిమా ఓనర్ దగ్గర నుంచి వీళ్ళు ఎంతగా తీసుకున్నారు అని. ఇక ఇతను ఇవ్వనప్పుడు ఏం చేస్తాం మనం? అలా జరుగుతుంది ఇప్పుడు. ఇదేమైనా ఒక సినిమాను ఒకరు కొన్నప్పుడు ఆ కొన్న వ్యక్తి లెక్కలు ఏం చెబితే అది నమ్మాల్సి వచ్చే పరిస్థితి. అందుకని వేలం వేస్తే ఏమిటండి లాభం, మీకు లాభం ఏమిటి, ఎవరు కొంటారు, ఎందుకు అనే దాని మీద డిస్కషన్స్ వస్తే ఆల్రెడీ అమెరికాలో, ఇతర దేశాల్లో ఉంది, నార్త్ ఇండియాలో కూడా ఉంది అని వర్మ చెప్పాడు. ఒక కొత్త వరబడిని తీసుకెళ్ళాలి. ఏదైనా ప్రయత్నం, ముందు మిక్చర్ కెమెరా, ఆ తర్వాత ఎయిర్ రిఫ్లాక్స్, ఆ తర్వాత ఇంకొకటి. ఇప్పుడు కెమెరా ఇంతే ఉంటుంది, రేపు ఎప్పుడు కెమెరాలు అసలు ఎక్కడెక్కడ ఉంటాయో యాక్ట్ చేసి ఇచ్చారు. అంటే రోజు రోజు ఒక కొత్తదనం వస్తూ ఉంది. ఎందుకు వస్తుందంటే అది చెప్పాలి మనం.
అది ధైర్యంగా తెలివితేటలతో వాళ్ళ మేధస్సుతో ఇంత పెద్ద కెమెరాను ఇంత చేస్తున్నారు. అలాగే మనం కూడా సినిమా తీసినప్పుడు ఒక కొత్త వరవడిని తీసుకెళ్దాం అనుకున్నాం. ఎగ్జాంపుల్ అందుకే రామ్ గోపాల్ వర్మ గారిని మాట్లాడద్దా గారు అనవసరం లేదు, ఈజ్ మై డార్లింగ్. ఇంతకుముందు ఒక మాట అన్నాడు వర్మ, ట్రైన్లో 5 మంది పోతుంటే 5 మంది స్నేహితులు కాదు. దాదాపు 40 సంవత్సరాల నట జీవితంలో నా గురువు గారు వేరు, సోదరుడు రాఘవేంద్రరావు వేరు, గోపాల్ వేరు, మిగతా వాళ్ళు వేరు. ఓన్లీ రౌడీ చిత్రంతో అనుబంధం ఉన్నటువంటి మా ఇద్దరికి సంబంధం ఏర్పడింది. అంతకుముందు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. కృష్ణరాజు గారని అన్నపూర్ణ స్టూడియోలో ఉండేవారు. నాగేశ్వరరావు గారికి అతి సన్నిహితులు. నేనంటే బాగా ఇష్టం ఆయనకు. కానీ ఏ రోజున అతను ఆ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. రౌడీలో నేను అది యాక్ట్ చేయడానికి విష్ణువే కారకుడని కూడా మీకు ఇంతకు ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఐ బికేమ్ ఏదో ఒక మంచి అమ్మాయిని చూసి మనం అంటే నేను కాదు, నేను యంగేజ్లో మనందరం యంగేజ్లో ఒక అందమైన అంటే బ్యూటీ ఈజ్ టు సీ నాట్ టు టచ్ అంటారు. తప్పుగా అందాన్ని ఆస్వాదించాలి, అంతేగాని ఇంకోటి చేయకూడదు. అలాగా అతని టాలెంట్కి నేను బలిసయ్యాను. ఇది ఎగ్జాజరేషన్ కాదు. అతను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అంటే నేషనల్ డైరెక్టర్ అయ్యాడు అతను. ఓన్లీ నాట్ ఇక్కడ డైరెక్టరే కాదు. అటువంటి గొప్ప దర్శకుడు. సెట్కు వస్తే 24 గంటలు ఆ సినిమాను గురించి తప్ప వేరే వ్యామోహం లేని వ్యక్తి. మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 ఆఫ్టర్ 6 ప్రతి ఒక్కరికి పర్సనల్ విషయాలు ఉంటాయి. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ టెక్నీషియన్. అతనికి నేను నిజంగా బానిసయ్యాను నేను. అందుకే నా డార్లింగ్ అన్నాను. హోల్ హార్టెడ్లీ ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిస్ టాలెంట్. ఆ తర్వాత ఈ సినిమాకి వస్తే నా కథ చెప్పారు వర్మ. కథను చూచాయిగా విన్నాను, సైలెంట్ అయ్యాను. ఏంటి డాడీ అని విష్ణు అడిగాడు. ఎలాబరేట్గా చెప్పాలి మీకు, మీరు టీవీలో ఎంత వేసినా ఐ వాంట్ టు టెల్ దట్. అంటే వచ్చారు కదా అని మాట్లాడడం కాదు, మైక్ ఇచ్చారని కదా మాట్లాడడం కాదు, విపులంగా చెప్పాలి. దాన్ని ఏం కొత్త పాయింట్లు రాసుకోండి. ఏంటి విష్ణు ఇప్పుడే రౌడీ తీసాము, నాకు చాలా పనులు ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటాను, అందులో కరెంటు తీగ ఒకటి తీస్తున్నాం మనోజ్తో. అంటే లేదు డాడీ నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను. అయితే కథ చెప్పాడు. ఆ తర్వాత మీరు ఫస్ట్ కాపీ చూపించండి, అంతవరకు నాకు ఏం చూపించొద్దు అన్నాను. రీ రికార్డింగ్ ఉందండి చూస్తారా అన్నాడు. నువ్వు చూడమంటే చూస్తా అన్నావు. అగ్రజుడు ఫోన్ చేసి అగ్రజ వస్తావా చూద్దాం, ఏదైనా సలహాలు ఉంటే చెబుదామని. సినిమా నిజం చెప్తున్నాను, ఒట్టేయమంటే దైవసాక్షిగా అని చెప్తున్నాను. నేను ఇంట్రెస్ట్గా వెళ్ళి చూడలేదు సినిమాను. ఏముంటుంది, ఏదో తీసుంటాడు వరమై తీశాడు, ఏదో తక్కువ బడ్జెట్ అని. తక్కువ బడ్జెట్ అంటే మీకు చెప్పాను, విష్ణుతో 25 కోట్ల రూపాయల సినిమాను తీశాను. అలాగే రౌడీ కూడా తక్కువ బడ్జెట్, అలాగే ఇది కూడా తక్కువ బడ్జెట్. మళ్ళీ 30 కోట్ల రూపాయల సినిమా విష్ణుతో నేను తీస్తున్నాను. దీనికంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చుతో మా గురువు గారు ఇప్పుడు సినిమా తీస్తున్నారు, ఆయన సినిమా. ఇది తక్కువ బడ్జెట్తో తీద్దాం అనుకున్నాం. అంతే, తక్కువ బడ్జెట్లో తీసినంత మాత్రాన తక్కువ కాదు. సరే చూసిన తర్వాత మీ ఇద్దరు షాక్ అయ్యాం, నేను షాక్ అయ్యాను. అది సైలెంట్గా ఉన్న అతను ఏం చేస్తాడని. నేను నిజంగా టెన్షన్ ఫీల్ అయ్యి ఇంత మంచి చిత్రాన్ని తీశాడు, విష్ణువుని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాడు. అక్కడ చేస్తున్నది నా సన్నని నేను అనుకోలేదు. ఒక క్యారెక్టర్, ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. అసలు ఆ కథలోకి వెళ్ళిపోయాను నేను. ఆషామాషా కథ కాదు, ఒక బ్యూటిఫుల్, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న దాన్ని ఒక అందంగా తీర్చి చూపించారు. ఈ రోజున ఒక క్యాబ్ డ్రైవర్ అంటే ట్యాక్సీ డ్రైవర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదు, రిక్షా సోదరులు చెడ్డవాళ్ళు కాదు, కారు నడిపేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడ్డ ఎలా ఉంటుందో అలాగే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నట్టు ఒక చెడ్డవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆ ఒక్కరి వల్లనే సొసైటీ బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. ఏం చేయలేము. పోలీసు వాళ్ళు ఏమవుతుందండి, పోలీసులు నిజంగానే కష్టపడినా కూడా అంత ఈజీ కాదు టు క్యాచ్ ది దొంగను. ఈ మధ్య కూడా హైదరాబాద్ జరిగింది ఒక సంఘటన, ఎంత హృదయ విదారకం, తలుచుకుంటే చెప్పుకుంటే అసలు సిగ్గుపడాలా, ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపిస్తుంది. ఏదేమైనా సినిమా చూసి చాలా అద్భుతంగా సంతోషించాను.
సోదరుడు కూడా ఇది సలహాలు ఒకటో రెండో చెప్తే మళ్ళీ చేయడం జరిగింది. ఇది కొత్త పద్ధతి ఏమిటంటే, యాక్చువల్గా నేను ఎందుకు మనమే రిలీజ్ చేద్దాం, ₹4 వస్తుందని కూడా చెప్పాను. లేదు కొత్త వరవడే అని చెప్పారు. ఎగ్జాంపుల్ పాలకొల్లు, లేదా వైజాగ్, లేదా కడప, రమేషు, చిట్టిబాబు, సురేషు ఎవరో ఒకరు సినిమా కొనాలనుకుంటారు. ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే, చిట్టిబాబు సమర్పించు, పాలకొల్లులో ఒక వ్యక్తి సినిమా కొన్నాడు చిట్టిబాబు అని. అక్కడ ఏం పడుతుంది, చిట్టిబాబు సమర్పించు పలాని అనుక్షణం అనేది పడుతుంది. అలాగే ప్రతి ఏరియాకు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళది సమర్పించు అని పడినప్పుడు చాలా ఆనందించుకుంటాడు. ఎందుకంటే చాలామంది సినిమా తీయాలని, తన పేరు నిర్మాతగా పడాలని ఇలా ఎంతోమంది వచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు, తెలిసి తెలియక. నేను సినిమా నిర్మాత అయ్యా అనిపించుకోవాలనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. కొనుక్కున్న వాళ్ళకి నష్టం జరగదు, తన సమర్పణలో రిలీజ్ అవుతుంది. మేము థియేటర్స్ బుక్ చేస్తున్నాం, బాగా వినాలి. కంపెనీ థియేటర్స్ను బుక్ చేస్తుంది, ఫలాని చిట్టిబాబు అనే వ్యక్తికి ఇస్తుంది. ఆ చిట్టిబాబు ఆ థియేటర్లో వేసుకుంటాడు. లేదు నాకు ఆ థియేటర్లో కాదు, చిట్టిబాబుకే ఒక థియేటర్ ఉంటే ఒక చోట, ఆ థియేటర్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒకటే మార్చుకుంటే తప్ప మేము ఇంటర్ఫియర్ అవ్వము. ఆ థియేటర్లోనే వేయాలనుకుంటాం. డబ్బులు ఎక్కడికి పోవు. మధ్యలో దళారీలు ఉన్నారే, అలా ఉండదు దీనిలో. యూ విల్ బి హ్యాపీ, బయ్యర్ హ్యాపీ, మేము హ్యాపీ, 10 మంది హ్యాపీ అనే ఉద్దేశంతో కొత్తదనం కోసం కొత్త దారిలో వెళుతున్నాం. టెక్నీషియన్గా మా గురువుగారు మొన్న ఒక మాట అన్నాడు, మోహన నువ్వు ఎందుకు రామ్ గోపాల్ వర్మను నువ్వు ఇంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు, అతనికి 24 గంటలు సినిమా తప్ప వేరేది లేదు నాన్న, గొప్ప టెక్నీషియన్ అతను, వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్ వర్మ అని అన్నాడు. అందుకని అతని టాలెంట్కు బానిసయ్యాను నేను. కాబట్టి చాలా సంతోషం. ఇంకా ఈరోజు ఈ మధ్యనే గుండు కొట్టమన్నాడు. ఎందుకయ్యా అని అడిగాను. సార్ గ్రాఫిక్స్లో చూసుకోవచ్చు కదా అంటే, లేదంటే గుండు కొట్టండి, మీసాలు ఉంచండి, ఒక సినిమా ఒకటి చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏమయ్యా 560 చిత్రాలు తీసిన తర్వాత ఏ దర్శకుడు గుండు కొట్టమనలేదు, నువ్వు గుండు కొట్టమంటావు ఏంటయ్యా, మా గురువు గారు అనలేదు, ఎవరు అనలేదు అంటే, సరే ఎంత గుండు కొట్టి, అందుకని గుండు కొట్టాను. టెస్ట్ చేస్తున్నాం, అది ఏమిటనేది ఇట్ విల్ టేక్ టైమ్ టు టెల్ నౌ అబౌట్ ది అనుక్షణం. భగవంతుని ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో అనుక్షణం రిలీజ్ అవుతుంది. కొనుక్కున్న వాళ్ళకు రూపాయి గ్యారంటీగా మిగులుతుంది. ఆ రోజున వచ్చి మళ్ళీ వాళ్ళందరితో ఒక వేదిక మీద అద్భుతంగా, ఇంకొంచెం పెద్ద వేదిక మీద మంచిగా డిన్నర్ చేసి అది నిజాలు చెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.